హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విస్లా స్వీడన్. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే నేనున్న ఒమియో టౌన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అనమాట. సో డే మొత్తం వీకెండ్స్ వస్తే ఇది ఇలా సైకిల్ దొక్కుంటూ అందరూ మంచిగా చిల్ అవుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, రోడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. అండ్ అన్ని రోడ్స్ పక్కన ఫారెస్ట్ కానీ గ్రీనరీ చాలా బాగుంటుంది. సో మోస్ట్లీ మీకు రోడ్డు మీద ఎవరు కనిపించరు ఇలాంటి సిటీస్లో. ఎటు వెళ్ళినా కానీ నీకు ఓన్లీ చెట్లు పుట్టలే కనిపిస్తుంటాయి. కానీ ఇలా పబ్లిక్ గ్యాదరింగ్స్ కోసం ఇలా పార్క్ అరేంజ్ చేస్తారనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఇలా ఓపెన్ పార్క్ వచ్చేసి చిల్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే స్పెషల్, నేనున్న టౌన్లో ఏమీ బీచ్ లేదు, సీ లేదు. కానీ ఇక్కడ చిన్న చిన్న లేక్ని బీచ్ లాగా చేశారనమాట. సో చాలామంది పొలిటీషియన్ చెప్తారు కదా, హైదరాబాద్కి నేను బీచ్ చేస్తానని. సో ఇట్స్ బెస్ట్ వే. చూస్తున్నా కదా, వాలీబాల్ ఆడుకుంటారు అందరూ. సో డే అంతా ఇలా ఉంటుంది, కామ్గా గేమ్స్ ఆడుకుంటూ రిలాక్స్గా సైక్లింగ్ చేస్తూ. ఇవి హాబీస్. అదే నైట్కి వచ్చేవారికి తెలిసిందే కదా, మంచి డీజే పబ్ తాగుతారు. స్వీడిష్ వాళ్ళు తాగక ముందు ఒకలాగుంటారు, తాగిన తర్వాత ఇంకోలాగుంటారు అనమాట. తాగక ముందు టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉంటారు, తాగిన తర్వాత నువ్వు వద్దన్న టచ్ చేస్తూ ఉంటారు. సో అది డిఫరెన్స్, స్పెషల్గా స్వీడిష్ వాళ్ళది అనమాట. సో ఈ పబ్ చాలా బాగుంది, హెవీ మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ స్వీడన్.